సో ఇదే కపిల్ బీచ్, బ్లాక్ శాండ్ బీచ్. ట్రైపాడ్తో పాటు ఫోన్ బీచ్లో పోయింది వాటర్లోకి. అస్తన్న అయితే చేతిలో ఉంది కదా, లోపలికి వాటర్ వెళ్ళిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ కృష్ణ. దిస్ ఈజ్ డే 8 వర్కలా. సో ఇదే నేను తీసుకున్న హాస్టల్ అయితే నైటు. హెల్మెట్ ఇవి నిన్న తడిచిపోయినాయి కదా, ఇక్కడ వేసాను. డ్రై అయిపోయినాయి యాక్చువల్గా. షూ అయితే ఎండలో పెట్టాను ఇప్పటి వరకు. బ్యాగ్లో చిన్న ట్రైపాడ్, వాలెట్లు, పవర్ బ్యాంకులు అన్నీ హెల్మెట్ వేసుకుని. సో ఇదే రూమ్ వచ్చేసి పైన పెంకులు, ఒకటే ఫ్యాన్ ఉంది, గాలి తక్కువ వేసింది. బెడ్లు బాగానే ఉన్నాయి కానీ కొద్దిగా ఫ్లోరింగ్ అది. ప్రైస్ 450 రూపీస్ పడింది. సో ఆ ప్రైస్ పాయింట్కి ఓకే. ప్రజెంట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి బీచ్కి. బీచ్ నుండి ఎటు వెళ్తానన్నది ప్లాన్ అయితే లేదు ఇంకా. సో రైట్ నో బీచ్కి అయితే వెళ్తాను. టైం వచ్చేసి 11 o'clock. డీజే ఛార్జ్ పెట్టడం మర్చిపోయాను నైట్. సో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాను. కొంతసేపు చెస్ట్ బెల్ట్ వేసుకొని వీడియో పెట్టాలి. మొత్తం ఆకులు, చెట్లు, అలమలు ఎక్కువ ఉన్నాయి. కూర్చోవడానికి చైర్లు, అటు కిచెన్ అది అంత గ్రేట్గా లేదు కానీ గుడ్, సరిపోతుంది అలా. పక్కనే బీచ్, సౌండ్ వినిపిస్తుంది ఇక్కడికి. సో ఎలా వెళ్ళాలి. బైక్ పార్కింగ్ అయితే ఇదే. సో స్టార్ట్ చేసి పెడదాం బండి అయితే. ఇంజన్ వామప్ అని అవుతుంది ఈలోపు. డీజే ఛార్జ్ అస్సలు లేదు, ఇప్పుడే పెట్టాను. సో ప్రజెంట్ అయితే కపిల్ బీచ్కి వెళ్తున్నాను. వన్ సైడ్ బీచ్ ఉంటుంది, అరేబియన్ సీ. ఇంకొక సైడు ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ది వాటర్ ఉంటుంది. సో అటైతే వెళ్తున్నాను ప్రజెంట్. ఇక్కడ నుంచి 4.5 kilometers 11 minutes చూపిస్తుంది. ఈ సందులు మాత్రం దారుణంగా ఉన్నాయి. నైట్ మ్యాప్ ఇక్కడ వరకు వచ్చి అయిపోయింది. ఇక్కడ నుంచి లొకేషన్ లోపల చూపిస్తుంది అంతే, మ్యాప్ వెళ్తలేదు. దాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాను నేను. ఎండ అయితే వేరే లెవెల్లో ఉంది, నార్మల్గా కాదు, టూ మచ్ టెంపరేచర్. మెయిన్ బీచ్లు పక్కనే తీసుకున్న హాస్టల్కి అయితే ఇటు ఒకటి అటు ఒకటి ఉన్నాయి బీచ్. సో ఇది మెయిన్ బాగుంటుంది అని చెప్పేసి రీల్స్ కూడా వచ్చినాయి. దగ్గర ఉండడం మంచిదే మనకి. ఒక 10 minutesలో ప్రతిదీ అవగొట్టేసుకోవచ్చు మనం. హియర్ ఆల్మోస్ట్ హియర్ కొట్టానాడ నిమ్లింగలమా. ఆ రోడ్ లేదు యాక్చువల్గా, రోడ్ లేదు. కపిల్ బీచ్ అంటే బీచ్ చూపిస్తుందేమో, మనకు ఆ రూట్ కావాలి. సో కపిల్ బీచ్ అన్నమాట ఇది. యాక్చువల్గా అటు రీచ్ అయిపోయామని చూపించింది, ఎందుకంటే కపిల్ బీచ్ 1 kilometer ఉంది ఇంకానే. అక్కడ రీచ్ అయిపోయామని చూపించింది. ఆల్రెడీ కనిపించింది ఒక సైడ్ సీ, ఒక సైడ్ కెనాల్లోనే. కాకపోతే ఆ రూట్ కావాలి మనకి, మధ్యలో రోడ్డు ఉండేలాగా. అది ఇంకా 1 kilometer ఉంది. సో అక్కడికైతే వెళ్దాం. ఇట్ ఈస్ రికార్డింగ్. ఇదే కపిల్ బీచ్. ఒక సైడ్ వాటర్, ఒక సైడ్ బీచ్, అంటే 2 సైడ్ వాటర్ అనుకో. బట్ ఇటు సీ వాటర్, అటు కెనాల్. ఇది డ్రోన్ షాట్ వేస్తే తప్ప మనకేం తెలియదు బ్రో, వేస్ట్ ఇక్కడికి వచ్చి కూడా. నెక్స్ట్ డ్రోన్కి బాగుంటుంది అంతే. సో ఇదే కపిల్ బీచ్. ఏంటంటే ఇటు సైడ్ వాటర్ ఉందా కానీ మనకి డ్రోన్ షాట్ అయితే అటు వాటర్, ఇటు బీచ్ అని తెలుస్తుంది. లేకపోతే ఏం తెలీదు.
జస్ట్ చిన్న కెనాల్ లాంటిది అది. బ్లాక్ శాండ్ బీచ్కి అయితే ప్రజెంట్ స్టార్ట్ అవుతున్నాను. వచ్చాను, 4 వీడియోలు తీసాను. పైకి ట్రైపాడ్ లేపి ట్రై చేశాను, అంత కవర్ అవ్వలేదు. డ్రోన్తోనే అవుతుంది అది పర్ఫెక్ట్గా. సో ఇటో కూడా తెలియదు. తిరుగు తిరగట్లేదు, నేనే తిరగాలి. అమ్మో అయ్యా, టోటల్ 50 కిలోమీటర్స్ అయితే వచ్చింది నేను పెట్టిన డెస్టినేషన్స్ అన్నీ కలిపి. లైక్ బ్లాక్ శాండ్ బీచ్ ఒకటి పెట్టాను, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఒకటి పెట్టాను, దాని తర్వాత బర్డ్స్ కల్చరు, ఇవన్నీ కలిపి 53 కిలోమీటర్స్ అట మొత్తం. ఎదవ ఎవరిని తిడుతున్నారండి ఎదవండి. ఎదవ కూడా ఒక బీచ్ ఉంది యాక్చువల్గా. ఇప్పుడే ఏరియా పేరు అయితే వచ్చింది, ప్రెస్ ముక్కు. ఎవడు ముక్కు ప్రెస్ చేయాలి? నోసు ప్రెస్ అనమాట, ప్రెస్ ముక్కు ఈ ఏరియా పేరు. సో వి కేమ్ టు ద బీచ్. సో ఈ పైకి అయితే వెళ్ళాలి బీచ్కి, అక్కడ కాదు. ఇది బ్లాక్ శాండ్ బీచ్. ముందు ఇంకా ఉందో లేదో తెలియదు. లైఫ్ గార్డ్స్ కూడా ఉన్నారు. బైక్ వెళ్తుంది, ఇక్కడ పెట్టేయాలా. బైక్ నాట్ అలా కూడా ఉంటే మరి నాకు తెలియదు, మరి వెళ్ళిపోతున్నాను నేను. కిందదంతా బ్లాక్ శాండ్ బీచ్, మళ్ళీ టీస్కా. హీర్ ఇట్ ఈస్ బ్లాక్ శాండ్ బీచ్. ఎగనాగలు ఆడిపోతుంది ఇసుక అంతా నల్ల. మునిగిపోయి ఫోటో కొట్టుకుంటే మంచి వేరే లెవెల్ వస్తుంది. కాకపోతే వాటర్ బాగా పైకి వచ్చేస్తున్నాయి, మొత్తం తడిచిపోతాయేమో షూస్. ఇప్పటికే దారుణంగా ఉన్నాయి. ఇంకా ముందుకు ఉండొచ్చు, బట్ వెళ్ళడానికి లేదు, నడుచుకుని వెళ్ళాలి. సో ఇక్కడ ఫొటోస్ తీస్తున్నాను ట్రైపాడ్ పెట్టి. సడన్గా వాటర్ పైకి వచ్చేసింది, నేను పరిగెలెట్టాను కానీ ఏమైందంటే అక్కడ ట్రైపాడ్ పెట్టాను, డైరెక్ట్ ట్రైపాడ్తో పాటు ఫోన్ బీచ్లో పోయింది వాటర్లోకి. నేను అటు తిరిగిలోపు ఫోన్ లేదు అక్కడ. ఎత్తుక్కుంటే ట్రైపాడ్ ఇలా లోపల పోతుంది డ్రర్ అని. పరిగెట్టుకుని పోయి ట్రైపాడ్ పట్టుకుంటే ఫోన్ దొరికింది. టికెట్ తీసుకుని ఏరియా అయితే వేరే లెవెల్లో ఉంది, అస్సలు ఖాళీ లేదు. ఎంట్రన్స్ 60 రూపీస్ అంటున్నారు, ఆన్లైన్లో 280 రూపీస్ అని చెప్పేసి. అంటే రీల్ చూసాను 280 రూపీస్ అన్నారు, బట్ ఇక్కడ 60 అంటున్నారు. ఇప్పుడు ఈ లైన్లో కొట్టుకోవాలి. సో ఎప్పటికి అవుతుంది. సో వాకింగ్ టికెట్ అయితే తీసుకున్నాను, 354 రూపీస్, 300 వాక్వే, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ 99%. కేబుల్ కార్ అయితే 650 రూపీస్ అరౌండ్. సో రష్ అయితే వేరే లెవెల్లో ఉంది మొత్తం. సో ఇదే ఎంట్రీ పాయింట్, లెట్స్ గో. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఇవి ఫుడ్ ఐటమ్స్ పైకి ఎలా అయితే లేదు. ఒక అంటే క్లాక్ రూమ్లో బ్యాగ్ పెట్టేసాను, ఇక మొత్తం అందులో బిస్కెట్ ప్యాకెట్ ఇవి ఉన్నాయని. ఇది ఫ్రీ, ఇది క్లాక్ రూమ్ అయితే. టికెట్ చూపిస్తే ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయితే ఉంది. బై వాకే అవైలబుల్ ఉంది ప్రజెంట్. కేబుల్ కార్ కూడా ఆపేశారట, రష్ ఎక్కువ ఉందని. చాలా వెళ్ళాడు అయితే లేవు ఇక్కడ. టికెట్ చెక్కింగ్ అయితే అయిపోయింది అక్కడ. సో వాక్వే, సో స్టెప్స్ ఇవన్నీ తిరుపతి మెట్లు ఎక్కినట్టు ఎక్కేయడమే. ఇక ఈవెన్ అది ఎలా లేదు అంటే అవైలబుల్ లేదు కేబుల్ కారు. రష్ బాగా ఎక్కువైపోయిందట, 1 అవర్ పడుతుందట.
ఎలాగో నేను తీసుకుందామని అయితే అనుకోలేదు, 300 వేస్ట్ అని. స్టెప్స్ ఎక్కుదామని అనుకున్నాను, ఎక్కేస్తున్నాను ఇక. అందుకనే ఏది ఎలా లేదు. ట్రైపాడ్ కూడా ఇది ఎలా అని అడుగుతున్నారు, ఓకే అన్నారు. ప్లాస్టిక్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఏది ఎలా లేదు. ఇట్స్ టూ హై యాక్చువల్లీ. స్టెప్స్ ఎక్కువే ఉన్నాయి, ఆగే వెళ్ళిపోవడమే. అడ్వెంచర్ సెంటర్ జటాయు. స్టెప్స్, సో మెనీ స్టెప్స్. సో ఫ్రమ్ హియర్ పైకి జటాయు, ఇటు అడ్వెంచర్ పార్క్. సమ్ గృహలు వచ్చినాయి, గృహలు. ఓ ఇట్స్ టూ డార్క్ ఇన్సైడ్. వెళ్ళి లైటింగ్ వస్తుందా? మళ్ళీ పైకి ఎక్కాలేమో. ఇది అసలు ఏంది, టూ అప్ ఇప్పుడు. సో కూర్చోడానికి అయితే ఇటువంటి ఉన్నాయి. పైకి స్టెప్స్, కింద స్టెప్స్. ఇక్కడ ఏం రాశాడంటే 486 స్టెప్స్, 695 మీటర్స్. కింద యూఆర్ హెల్దీ ఓకే అని రాశాడు, ఎక్కేసేమని. సో కొన్ని స్టెప్స్ కిందకైతే దిగుతుంది. మళ్ళీ పైకి ఎక్కాలేమో నాకు తెలిసి. సో ఆల్మోస్ట్ వచ్చేసాం. ఈ స్టెప్స్ అయితే ఇలాగైనాయి. పైనుంచి వ్యూ వేరే లెవెల్ ఉంది. ఇదంతా వాకింగ్, అది కనిపిస్తుంది ఆల్రెడీ స్టాచ్యూ. ఇక్కడ నుంచి స్టెప్స్ లేవు, ఓకే. కేబుల్ కార్స్. సో అక్కడికి స్టాపు దిగినండి, లోపల దూరేచ్చల్లా. బట్ రిటర్న్ కూడా ఇంక్లూడే కాదు, తెలీదా 300లో. సో హియర్ ఇట్ కమ్స్. ఇదే కేబుల్ కార్ వే, ఇది కిందకి వెళ్ళడానికి. ఓన్లీ రిటర్న్ టికెట్ కూడా తీసుకోవచ్చు. పైకి వచ్చేటప్పుడు 300 అంటే 610 రూపీస్ ఈ ఎంట్రన్స్ ప్లస్ అది టికెట్. 610లో అప్ అండ్ డౌన్ ఇంక్లూడెడ్. ఓన్లీ వన్ వే టికెట్ అయితే 200 ఉంటుందట. సో ఓన్లీ కిందకి వెళ్ళడానికి కూడా అవుతుంది. సో ఇట్ సైడ్ ఎంట్రన్స్. సో ఇది జటాయు రామ టెంపుల్ ట్రస్ట్ అట. సో ఇదే టికెట్ కౌంటర్, అది ఎంట్రన్స్. ఓన్లీ క్యాష్ ఇక్కడ, ఫోన్పే కార్డులు ఏమీ లేవు. మన క్లాక్ రూమ్ వచ్చేసి ఆ పక్కన. సో అక్కడ క్లాక్ రూమ్, మనం వెళ్ళి బ్యాగ్ కలెక్ట్ చేసుకున్నాం. పార్కింగ్ అయితే ఇలాగా పైకి 0 to 2 hours 10 రూపీస్, ఎక్స్ట్రా 5 రూపీస్ పర్ ఎవ్రీ 1 hour. కార్కి వచ్చేసి 30, అడిషనల్ అవర్కి 10 రూపీస్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ హాస్టల్కి అయితే పెట్టేశాను మ్యాప్. బండి అక్కడ పెట్టేసి లేదా వెళ్తాను నార్మల్గా, వాక్ అయినా లేదా బండి వేసుకుని అయినా బీచ్కి వెళ్తాను. అక్కడ నుంచి ఇక్కడ బీచ్ ఉంది పక్కనే, క్లిఫ్ అండ్ కోరల్ బీచ్. బ్రో ఎగ్జిక్యూటివ్ ఇటేనా? అక్కడ అడగట్లేదండి ఎక్స్ట్రా అవర్స్కి, అదే మంచిది. అడగకపోతే పోవచ్చు, 10 రూపాయలు అన్న మిగులుతాయి. ఫోన్ పడిపోయిందన్న ఇరిటేషన్. ఇందాక కెమెరా పెట్టలేదు ఇక వచ్చేటప్పుడు. ఫోన్ ఏం అవ్వలేదు కానీ ఎస్పెన్ అయితే చేతిలో ఉంది కదా, లోపలికి వాటర్ వెళ్ళిపోయి డిస్కనెక్ట్ అయిపోయి కనెక్ట్ అవుతలేదు అది. ఇక అదే ప్రాబ్లము. డైరెక్ట్ మొత్తం ఆఫ్ అయిపోయింది, దానికి ఛార్జ్ అవ్వట్లేదు, అది కనెక్ట్ అవ్వట్లేదు. సో అవేం పని చేయట్లేదు యాక్షన్స్. జెస్చర్లు, ఈ యాక్షన్స్ ఇవేం పని చేయట్లేదు.
నేను ఫోటోలు దాంతోనే తీసుకుంటున్నాను, ట్రైపాడ్ పెట్టుకొని ఎస్పెన్తోనే తీసుకుంటున్నాను. ఇప్పుడు అది లేదు, ఎవరొకరిని తీయమంటూ ఉండాలి. అంటే మొన్నటి వరకు ఎవరొకరిని తీయమన్నా, ఈరోజు మెయిన్ ఎస్పెన్ యూజ్ చేశాను నేను. ఈరోజే దొబ్బింది మొత్తం, పని చేయకుండా పోయింది. కుడింటి కనెక్ట్ అంటుంది అంతే, ఇంకా కనెక్ట్ చేస్తున్నా కానీ. ఒకసారి అది చెక్ చేయించాలి ఇంటికి వెళ్ళాక. ఇక్కడ నుంచి వచ్చేసి 29 కిలోమీటర్స్ అరౌండ్ ఉంది. 50 మినిట్స్ అయితే చూపించింది. ఇప్పుడు 27 కిలోమీటర్స్. రూట్ అయితే బాగుంది. పైన అక్కడ కాఫీ ఉంది, 40 రూపీస్. వాటర్ వాటర్ అంటే వాటర్, వాటర్ అన్నట్టు ఉంది. అది కాఫీలో లేదు అసలు. సో ఇది క్లిఫ్ అండ్ కోరల్ బీచ్ ఇది. సో పార్కింగ్ ఇక్కడ పెట్టుకుని మనం కిందకైతే వెళ్ళొచ్చు. చాలా హైట్ అయితే ఉంది ఇక్కడ నుంచి. ఆ కిందకి దిగాలంటే మరి ఎటు దిగాలో తెలియదు, అంత ఓపిక కూడా లేదు నాకు. స్టెప్స్ అయితే కింద నుంచి ఉన్నాయి, ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. సో ఇవే స్టెప్స్ కిందకి, చాలా కిందకు ఉన్నాయి. మనం దిగలేము. మొత్తం ఫుడ్ అంతా షాపింగ్ అయితే స్ట్రీట్ ఉంది ఇక్కడ. జ్యువెలరీ, టాటూలు, కెఫేలు చాలా ఉన్నాయి. సో బీచ్ సైడ్ ఇలా కిందకి వెళ్తుంది ఇది కూడా రూటు. మరి ఎంత కిందకి వెళ్తుందో తెలీదు. ఫ్రాస్టీస్ జ్యువెలరీ షాపులు, వి గాట్ ఆర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. God's own country kitchen అట. సీ ఫుడ్ కార్నర్. లెట్స్ ట్రై. ఇంకా ముందుకైతే వెళ్దాం. బాగా ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ముందు కంగారు పడిపోయా. సో మొత్తం బీచ్ అంతా అలానే ఉంది చివరి వరకు. టోటల్ బీచ్ అంతా షాపింగ్ ఉందా చివరి వరకు, క్లిఫ్ ఉన్నంత వరకు. క్లిఫ్ అండ్ కోరల్ బీచ్ ఇది. షాపింగ్ చేయాలంటే ఇక్కడికి రావాలి. యాక్చువల్గా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ నేను కంగారు పడ్డా, కానీ ప్రతి షాప్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ షాప్లో తీసుకున్నాడు, దగ్గర ఆప్షన్స్ లేవు ఎక్కువ. యాక్చువల్గా ఉండదేమో అనుకుని తీసేసుకున్నాను నేను. సో మనోడు దీని ఓనర్స్లో ఒకడు టేబుల్ ఎక్కి పడుకున్నాడు, బెల్ట్ కూడా వేసారు దిట్టుకి. ఎంత సుఖంగా ఉన్నదో బిడ్డకి. ఫ్యాన్ వేసుకోలేదు అబ్బాయి, నీదే కదా ఫ్యాన్. ఇప్పుడు వేసినా నేను వచ్చి స్లీపింగ్ మంచిగా. సో దాల్ తడక అయితే ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. తినేసి వెళ్ళి అయితే స్లీప్ వేసేస్తాను. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.